తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని రేగొండ మండల ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశం అనంతరం పున్నం రవి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు, 250 గజాల స్థలం లేదా ఫ్లాట్, ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు, ఉచిత బస్సు పాస్ సౌకర్యం, నెలకు 25,000 పెన్షన్ వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టో పెట్టి జార్ఖండ్ తహరాలోని ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, 25,000 పెన్షను, హెల్త్ కార్డు, కార్పొరేషన్, ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటుకు అక్కడ ఏ విధంగా అక్కడి ఉద్యమకారులకు ఆ జార్ఖండ్ ప్రభుత్వం చేసిందో మేము కూడా ఖచ్చితంగా అధికారంలో వచ్చిన వెంటనే మేము ఉద్యమకారులను ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ శ్రీనివాసను పిలిచి మేనిఫెస్టో పెట్టిన సందర్భంగా మొన్నటిదాకా 13-14 రోజులు ఇలా అభిప్రాయ సేకరణ తెలంగాణ అమరవీరుల సభ ద్వారా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఉద్యమాలకు గతంలో ఉద్యమం చేసిన ఉద్యమాల అభిప్రాయాలు తీసుకొని ఇవాళ దాన్ని కమిటీ వేసి కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో జరుగుతుంది. ఒకటి ఏంటిదంటే, కేకే కమిటీ డిసెంబర్ వరకు వారికి చేస్తామనే ఆలోచన ఉన్నది కాబట్టి డిసెంబర్ కాదు, సెప్టెంబర్ 17వ తారీఖు లోపు ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కేకే కమిటీ కానీ ప్రభుత్వాన్ని కానీ ఇవాళ మా రేగొండ మండల తెలంగాణ ఉద్యమ ఫోరం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.